హాయ్! హలో! నమస్తే. నేను మీ శ్రీలత చంద్రుపట్ల. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు మనం చేసుకునే వెరైటీ కాకరకాయ ఫ్రై. మీలో ఎంతమందికి దీని పేరు తెలుసు? దీనికి ప్రాంతానికి ఒక పేరుతో పిలుస్తారు. మేమైతే కాకరకాయ అంటాం. మా ఆయన వాళ్ళు బొంత కాకరకాయ అంటారు. మేముండే ఏరియాలో అడవి కాకరకాయ అంటారు. దీనికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఏం పేరుతో పిలిచినా టేస్ట్ మాత్రం ఒకటే. కాకరకాయ ఫ్రై కోసం ముందుగా శుభ్రంగా కడుక్కొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు కళాయిలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ముక్కలు అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. కాస్త రంగు మారిన తర్వాత దంచుకున్న 5, 6 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని ఇంకో 2 నిమిషాలు ఫ్రై కానివ్వాలి. కాస్త ఎరుపు రంగు వచ్చాక సరిపడా ఉప్పు వేసుకోవాలి. అన్నట్లు ముఖ్యమైన విషయం, ఈ కాకరకాయతో చేసే వంటల్లో ఉప్పు తక్కువ పడుతుంది. అందుకే కొంచెం వేసుకొని లాస్ట్‌లో సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి. అందుకే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడమని చెప్పేది. ఇంకో 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత సరిపడా కారం వేసుకొని రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి. మన నోరూరించే కాకరకాయ ఫ్రై రెడీ. ఇది సీజనల్ వెజిటబుల్. ఇది తినటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాస్ట్ కూడా ఎక్కువ. మాకు కేజీ 200 పడ్డది. మరికొన్ని మంచి వీడియోలతో మళ్ళీ వచ్చేస్తాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంతవరకు బాయ్ బాయ్.